హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది చిన్న మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఈ నేల గులాబీల గురించి ఎలా కేర్ తీసుకోవాలి ఏంటనేది కూడా ఈరోజు ఈజీగా ఒక చిన్న వీడియోనండి. చూడండి, మనం అంటే పూలు వచ్చినప్పటి నుంచి కూడాను మనకి ఎప్పటికప్పుడు పూలు పూసి ఇలా పూలు అయిపోతుంటాయి కదండి. పూలు అయిపోయిన వెంటనే ఇట్లా తీసేసుకుంటే మళ్ళీ మనకి పక్క స్టెమ్ నుంచి మొగ్గలు రావడానికి కానీ పూలు కూడా ఎప్పటికప్పుడు పూలు అయిపోయిన వెంటనే ఇగోండి ఇవి నేచురల్గా కూడా చూడండి, అసలుకి చేతులకు కూడా ఎంత బాగా ఇగోండి ఇవి వాడిపోతాయి కదా పూలు పూసినవి. చూడండి, అసలుకి చేతులకు కూడా మంచి కలర్ నేచురల్గా ఆర్గానిక్గా కూడా చూడండి, కలర్లు కూడా ఎంత బాగుంటాయి. ఇవి మనకు పూలు అయిపోయిన వెంటనే ఇలా తీసేసుకుంటా ఉన్నారనుకోండి. తీసేసుకున్నప్పుడు ఏంటంటే పక్కన మనకి మళ్ళీ చిగురులుకోండి ఇలా కట్ చేసుకుంటూ ఉండాలండి. పూలు పూసినప్పుడు ఏంటంటే మనం కట్ చేసే కొద్దీ పూలు అనేటివి బాగా వస్తాయి. కటింగ్ చేయకుండా అలాగే ఉంచేసినా కూడా పూలు అనేటివి రావండి, ఇంకా మొద్దు బారినట్టు అలా ఉంటాయి. మనం వాటర్ ఇచ్చేటప్పుడు కూడా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలండి. గుబురుగా పూలు పూయాలన్నా కూడా మనకి చూడండి, ఇట్లా ఒక దాంట్లో ఒక 2 కలర్స్ అట్లా 3 కలర్స్ కూడా పెట్టుకున్నా కూడా పూసినప్పుడు కూడా చాలా బాగుంటాయండి. చూసేదానికి కూడాను. వీటికి 15 రోజులకి 20 రోజులకి ఎక్కువ ఎండలో పెట్టినా కూడా ఏం ప్రాబ్లం లేదండి. వాటర్ కూడా రోజు మార్చి రోజైనా ఇచ్చినా చాలు. ఇది చిన్న స్టెమ్ నుంచి కూడా మనం పెంచుకోవచ్చు. ఎక్కడేసినా కూడా వీటికి పెద్ద కేర్ అనేది తీసుకొని అవసరం లేదు. కాకపోతే పూలు అయిపోయినప్పుడు అప్పటికప్పుడు కట్ చేసేసుకొని ఇంకేమన్నా మనం కంపోస్ట్ లాగా కానివ్వండి, ఇలా హ్యాంగింగ్ పార్ట్లుగా చేసి పెట్టుకుంటే చూడడానికి కూడా ఇవి మార్నింగ్ టైంలో చాలా బాగుంటాయండి. చూసేదానికి కూడాను ఈజీ మెయింటైన్ చేసుకోవచ్చు అండి. ఈజీగా ఎవరైనా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. కొంచెం చిన్న చిన్న బాటిల్లో కూడా వేసి పెట్టేసినా కూడా వచ్చేస్తాయండి. చూసేదానికి కూడా చాలా బాగుంటాయి. పూసినా కూడా అసలు పూలు అనేటివి ఇవి మనకి టెర్రస్ గార్డెన్లకి కంపల్సరిగా ఇలాంటివి అక్కడక్కడ పెట్టుకుంటే అట్రాక్షన్గా కూడా ఉంటాయండి. మిద్దె పైన మనం పూలు అనేటివి ఇలా చూసేదానికి కూడా చాలా బాగుంటాయండి. మంచి తేనెటీగలకు కానివ్వండి, బటర్ఫ్లైస్ అట్లా వీటికి మంచి అట్రాక్షన్గా ఉంటాయండి. ఇదిగోండి, ఇవన్నీ కట్ చేసేస్తుంటాను ఎప్పటికప్పుడు. ఇలా కట్ చేయకుండా వదిలేసామనుకోండి ఎర్రగా ఇట్లా అయిపోతాయి అనమాట. కటింగ్ చేసేసి మనం ఎప్పటికప్పుడు ఇలా అన్నీ చేసి పెట్టుకుంటా ఉంటే ఇదిగోండి, నా దగ్గర 3 కలర్సే ఉన్నాయండి. ఒకటి ఇది ఆరెంజు, ఇదిగోండి ఇవంతా గెడ్డొచ్చేసింది. నేను పార్టింగ్ కూడా చేసేసుకున్నాను, ఎప్పటికప్పుడు చేస్తాం. ఇదిగోండి ఇలా పుస్తా ఉంటాయండి. చూడండి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ పెట్టేసుకున్నా కూడా మనకి ఇదిగోండి చూడండి, హ్యాంగింగ్స్ కూడా ఇలా చిన్న హ్యాంగింగ్స్ అప్పుడప్పుడు మనం ఇంట్లోనే కూడా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితో నేను ఈజీగా చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా. ఇదిగోండి, ఇవి పూస్తున్నప్పుడు కూడా ఇగోండి ఇట్లా మనకి వీలుని బట్టి అప్పుడప్పుడు ఇలా మార్చుకుంటూ చూసేదానికి కూడా చాలా బాగుంటాయండి. వీటికి ఈరోజు నేను ఒక ఫర్టిలైజర్ అనేది కూడా ఇవ్వబోతున్నానండి. ఈజీగా ఇంట్లోనే మనం ఏది పడేయం కదా, అట్లా 15 రోజులకి 20 రోజులకి ఇస్తూ ఉన్నారనుకోండి. ఇదిగోండి పూలు అనేటివి ఇవి మెయిన్ వాటర్ కూడా రోజు ఇచ్చినా కూడా ఏ ప్రాబ్లం లేదండి. పెద్దగా చనిపోదండి మొక్క కూడాను, ఏమి ఇబ్బంది అయితే లేదు. మనం పెద్ద కేర్ తీసుకునే అవసరం కూడా లేదండి. ఎక్కువ ఎప్పటికప్పుడు మనం ఏంటంటే పూలు అయిపోయిన వెంటనే ఇలా రెడ్గా అయిపోతాయి కాబట్టి రెడ్గా రాకముందే గ్రీన్గా ఉండాలండి ఎప్పుడు కూడాను. ఇలా వచ్చేసాయంటే పూలంతా అయిపోయినాక ఇలా అయిపోతాయి. ఇలా అన్నీ కట్ చేసేసేసి మనం ఇంకేమన్నా కంపోస్ట్ కానీ రోజు వాటర్ ఇవ్వడం కానీ, వర్షాకాలం అయితే మంచిగా పూస్తాయండి. సమ్మర్లో కూడా మనం ఇంకా వాటర్ ఇచ్చి కొంచెం కేర్ తీసుకుంటే చాలా బాగుంటాయి. చూసేదానికి మార్నింగ్ పూట కూడా మంచి అట్రాక్షన్గా కూడా ఉంటాయి. ఇప్పుడు మెయిన్ ఎక్కడైనా కూడా హ్యాంగింగ్ చేసి పెట్టుకున్నా కూడా బాల్కనీల్లో కానివ్వండి, ఎక్కడైనా పెట్టుకున్నా కూడా చూడడానికి చాలా బాగుంటాయి, పీస్ఫుల్గా కూడా ఉంటాయి. ఇవి నా దగ్గర 2 కలర్స్ 3 కలర్స్ ఉన్నా కూడా ఇవి ఎప్పుడు కూడా ఇట్లా మార్చుకుంటూ ఉంటాను. ఒకటి అంటే 2 కలిపి పెట్టేస్తూ ఉంటాను అనమాట. నేను ఆల్రెడీ పార్టింగ్ చేసేటప్పుడు కూడా చూపించాను కదండి ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా. ఇగోండి, ఈరోజు నేను ఒక ఫర్టిలైజర్ కూడా ఇవ్వబోతున్నానండి. చూపిస్తారా అండి? ఈజీగా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటానండి. ఎప్పుడు కూడా అంటే వేస్ట్గా పడేయకుండా, ఎందుకంటే వేస్ట్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటే మొక్కలు కూడా చాలా చూడండి, సమ్మర్ అయినా కూడా
ఇవంతా అసలు చూడండి ఎంత బాగా ఉండయో, అసలు చూసేదానికి కూడా చాలా బాగుండే, ఎంత గ్రీన్గా కూడా ఉండ. ఇవి వేస్ట్ ఎప్పుడు చేయనండి. అంటే ఇవి చిన్న కటింగ్, అంటే పచ్చగా ఇంత గ్రీన్గా రావాలన్నా, హెల్దీగా ఉండాలన్నా మనం ఎప్పటికప్పుడు మన మొక్కలకి కొంచెం కేర్ తీసుకొని, సమ్మర్ అయినా కూడా మనం కొంచెం కేర్ తీసుకోవాలండి. కేర్ తీసుకుంటేనే పూలు అనేటివి కూడా చాలా బాగా వస్తాయి. ఇది వచ్చేసి నువ్వుల పొడి. మన నువ్వులు ఉంటుంది కదండి, వేస్ట్గా మనం పడేయకుండా మనం బయట కూడా దొరుకుతాయండి. ఇవి మొక్కలకు కానీ ఇచ్చానండి, ఏ మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు. ఇదిగోండి, ఇది ఒక స్పూన్ తీసుకుంటున్నాను. చేత్తో ఇలా డైరెక్ట్గా కూడా ఇచ్చుకోవచ్చు, లేదంటే మీకు ఒక ఆల్రెడీ నేను ఒక ఫర్టిలైజర్లో కూడా వాటర్లో ఒక 2 days 3 days ఉంచేసైనా దీంట్లో అంటే ఆయిల్ తీసేసింది బయట మిల్లు దగ్గర కానీ ఎక్కడైనా కూడా చాలా వరకు దొరుకుతాయండి. ఎవరికైనా అందుబాటులో, లేదంటే మనం ఇంట్లో అయినా కూడా మిక్సీ పట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకున్నా కూడా చాలా రోజులు ఉంటాయి. ఇది డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు, లేదంటే ఒక 3 days 4 days మనం ఒక మంచి ఫర్టిలైజర్ లాగా తయారు చేసుకొని అయినా మొక్కలకి మొదట్లో ఇలా పోసారనుకోండి, పూలు అనేటివి కొంచెం తగ్గుతుంటాయి కదా. అంటే పూలు కొంచెం అన్నీ అయిపోయాక 15 రోజులకు కానీ 20 రోజులకు కానీ ఇలా మొక్క మొదట్లో పోసేసినా కూడా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. ఇది ఇంకొక రకం టేబుల్ రోజానండి. కొంతమంది టేబుల్ రోజా అంటారు, కొంతమంది నేల గులాబీలు అంటారు, రకరకాలుగా పిలుస్తుంటారండి వీటిని. ఇదండి, ఒక చిన్నగా ఇంట్లో మనం ఏది వేస్ట్ చేయకుండా ఇట్లా 15 రోజులకి 20 రోజులకు కూడా ఇచ్చి చూడండి. మా మొక్కలు అనేటివి చాలా హెల్తీగా కూడా పెరుగుతాయండి. పూలు అనేటివి కూడా మంచిగా పూస్తాయండి. సమ్మర్లో, వర్షాకాలమే కాదు ఎండాకాలం అయినా కూడా ఇవి నేల గులాబీలు మంచిగా పూస్తాయండి. వేస్ట్గా పడేయకుండా నువ్వుల పొడి ఉంటుంది కదా, నువ్వులు మనకి ఏ నువ్వులైనా పర్వాలేదు, ఆ చెక్క ఆయిల్ తీసి బయట కూడా అమ్ముతాయి. ఇలా వాటర్లో కలిపి ఇలా 15 రోజులకి 20 రోజులకి ఇచ్చినా కూడా మంచిదేనండి. లేదంటే టీ పొడి కానివ్వండి, రెగ్యులర్గా మనం ఇచ్చినట్టే అన్ని మొక్కలకి ఇస్తూ ఉంటాను. ఇవి ఇంకొంచెం కేర్ తీసుకున్నా కూడా మంచిగా పూలు అనేటివి చాలా బాగా పూస్తుంటాయండి. మంచి అట్రాక్షన్ కూడా వస్తుంటాయి. ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు, పెద్ద శ్రమ కూడా అవసరం లేదు. మెయిన్ వాటర్ ఇస్తే చాలండి. రోజు మార్చి రోజు ఇచ్చినా వాటర్ చాలు. రోజు రెగ్యులర్గా కూడా ఇవన్నీ అవసరం లేదు. కొంచెం ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుంటే చాలు. మరీ ఎక్కువ ఎండ కాదు, మార్నింగ్ వచ్చే ఎండ 1 గంట 2 గంటలు వస్తుంది కదా, ఆ ఎండ అయినా సరిపోతుందండి. ఎక్కువ దీనికి తెగుళ్ళు కానివ్వండి అలాంటివి కూడా చాలా తక్కువ అనమాట రావడం కూడాను. మన ఇంట్లో కొదమ చెట్లకి పెంచుకునే దానికన్నా వీటికి చాలా కేర్ తీసేసుకున్నా కూడా మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తాయండి. ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు, ఎవరైనా కూడా మంచిగా పెంచుకోవచ్చు అండి. బాల్కనీలో కానివ్వండి, 1 గంట 2 గంటల ఎండ వచ్చేవాళ్ళు కంపల్సరిగా ఇవి మెయింటైన్ చేసుకోవచ్చు అండి. ఈజీ మెయింటైన్, ఎక్కడైనా పెంచుకోవచ్చు. పెద్దగా కేర్ తీసుకునే అవసరం కూడా లేదండి. ఇంకొంచెం అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా, వాటర్ ఇచ్చుకుంటూ చాలు. ఇదండి ఈరోజు ఈ వీడియో. ఎలా పెంచుకోవచ్చు ఏంటంటే పూలు కూడా చూశారు కదా. ఆల్రెడీ నేను అంటే చిన్న కొమ్మల ద్వారా కూడా ఏర్లు కూడా చిన్న స్టెమ్మల ద్వారా పెట్టినాయనండి. పాత వీడియోలో కూడా ఆల్రెడీ నేను పెట్టున్నానండి. పాతగా ఆల్రెడీ ఓల్డ్ వీడియో కూడా ఉంది. ఇప్పుడు పూసాక ఇగోండి పెట్టాక 20 రోజులు 25 రోజులు అయిపోతుందండి. చూడండి ఎంత హెల్తీగా వచ్చాయో మొక్కలు కూడాను. ఇదండి ఇంత ఈజీగా మెయింటైన్, మొక్కలను అన్నిట్లో కన్నా ఇది ఈజీ మెయింటైన్ అని చెప్పొచ్చండి. చూడడానికి కూడా, కాకపోతే ఇది 1 గంట 2 గంటలు పూలు పూసినా కూడా చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది. మంచి బటర్ఫ్లై ఇవి తేనెటీగలకి వాటికి మంచిగా ఉంటాయండి. ఎప్పుడో ఇలా పూసినప్పుడు కూడా చూడడానికి కూడా టెర్రస్ పైకి రాగానే ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం లాగా అనిపిస్తుంది. ఇలాంటివి కంపల్సరీగా టెర్రస్ పైన పెట్టుకోవచ్చండి. ఈజీ మెయింటైన్. చిన్న వాటర్ పార్టింగ్లో కూడా ప్లేస్ లేని వాళ్ళు మనం చెట్టు మొదట్లో పెట్టేసుకున్న వాటి కంటే వాటర్ ఇచ్చినప్పుడు కూడా సరిపోతుందండి. ఈజీ మెయింటైన్ చేసుకునే వాళ్ళు, అంటే ఎక్కువ చేయలేని వాళ్ళు ఇలాంటివి పెట్టుకోవచ్చు. చూడడానికి కూడా చాలా బాగుంటాయండి. ఇదండి ఈరోజు ఈ వీడియో వచ్చేసి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.